నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చురుగ్గా ఉండడం కానీ యాక్టివ్గా ఉండడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అలానే ఎప్పుడు ఎక్కడ కూడా జరిగినట్టుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ తరఫున పనిచేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేయాలన్న ఆలోచనతో ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చి ఇంకొక 3 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం ఉన్నా కూడా ఈరోజు ముందుకు వచ్చి పనిచేయడానికి వస్తూ ఉన్నారంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేద సాధారణ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశించేది మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అన్న అభిప్రాయంతో వారందరూ కూడా ధైర్యంగా ఈరోజు ముందుకు రావడం కూడా జరుగుతుంది. తప్పకుండా ఈరోజు వరుసగా వస్తున్నటువంటి నాయకులందరినీ కూడా, ప్రధానంగా ఈరోజు వెంకటేశ్వరపురం ఏరియాలో ఉన్నటువంటి గాంధీ గిరిజన కాలనీలో జయలక్ష్మి గారు కానీ, అలానే వారితో పాటు వారి స్నేహితులు, అలానే అక్కడ ఉన్నటువంటి సుమారుగా 50 కుటుంబాల వరకు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్సీపీలో పనిచేయడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి వారందరూ ముందుకు రావడం కూడా జరిగింది. నేనైతే మొదటి నుంచి కూడా అందరికీ ఒకటే మాట చెప్తున్నాను. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరమైతే కష్టపడి పనిచేస్తామో తప్పకుండా రేపు అధికారం వచ్చిన తర్వాత మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా, ఈ ప్రతిపక్షంలో ఇంతకాలం పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం, న్యాయం చేయాలన్న ఆలోచనతోనే మొదటి నుంచి పనిచేయడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ డైరెక్షన్లోనే మాకు చెప్పడం కూడా జరుగుతుంది. ప్రతిపక్షంలో ఎవరైతే మనతో పాటు కలిసి పనిచేస్తారో వారికి మనం రేపు మొదటి ప్రాధాన్యతనివ్వాలా. ఎలక్షన్స్కి కొంతకాలం ముందు, అంటే 1 నెల 2 నెలల ముందు వచ్చిన వాళ్ళకి కానీ, అలా కాకుండా 2-3 సంవత్సరాల ముందు నుంచే పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి వారికి మనం ఆ తేడా చూపించాలి. తప్పకుండా కూడా వారికి ఆ గౌరవం ఇవ్వాలా, వారి ద్వారా 10 మందికి మంచి జరిగే పరిస్థితిని మనం కల్పించాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో వస్తున్నటువంటి వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మాట చెప్తున్నాను. మీ అందరికీ ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు కానీ, మీ తరపున ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా అన్యాయం జరుగుతున్నా తప్పకుండా పోరాటం చేయడం జరుగుతుంది. అలానే మన పార్టీ వచ్చిన తర్వాత ఇంత ముందుగా మీరు పార్టీలో చేరుతున్నటువంటి, ధైర్యంగా ముందుకు వచ్చినటువంటి మీ అందరికీ సముచితమైనటువంటి న్యాయం కానీ, గౌరవం కానీ కల్పించేటట్టుగా చూసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను.